బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలోని విగ్రహం దగ్గర కార్యక్రమం కోసం కొండా వర్గీయులు ఏర్పాట్లు చేశారు. కానీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి కన్నా ముందుగానే పూలదండ వేసి నివాళులర్పించారు. ఇంతలోనే మంత్రి సురేఖ రావడంతో కొండా వర్గీయులు పెద్ద ఎత్తున జై కొండా అంటూ నినాదాలు చేశారు. అవి ఏమీ పట్టించుకోకుండా ఎర్రబెల్లి స్వర్ణ తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి వేసిన పూలమాలలు తీసి పక్కకు పెట్టాక మంత్రి సురేఖ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడంతా జై కొండా నినాదాలతో మారుమోగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రావడానికి కారణం ఏంటి? స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరొకసారి విభేదాలు బయట కనపడ్డాయి. ముఖ్యంగా స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి కాశీబుగ్గలో పూలదండ వేయాల్సిన కార్యక్రమంలో ఆ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్న నేపథ్యంలో ఆ మంత్రి కొండా సురేఖ కంటే ముందే వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అక్కడికి చేరుకొని పూల దండ వేయడం జరిగింది. ఈ లోపు కొండా సురేఖ కూడా అక్కడ రావడంతో అక్కడ ఉన్న ప్రజలంతా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా జై కొండ అనే నినాదాలతో ఒక్కసారిగా ప్రజలంతా నినాదాలు చేయడంతో అక్కడ నుంచి కొండా సురేఖ వచ్చిందని తెలిసినప్పటికీ అక్కడ ఉండకుండా ఎర్రబెల్లి స్వర్ణ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. దీంతో కొండా వర్గీయులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన మా పూలదండను తీసివేశారు. తిరిగి కొండా సురేఖ మన ఇందిరాగాంధీకి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొండా వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం వరంగల్లో ఉన్న నేపథ్యంలో ఒక పక్క అధిష్టానం కూడా వారి మధ్య సయోధ్య కుదిస్తున్నప్పటికీ ఇంకా వారి మధ్య విభేదాలు అలానే ఉన్నాయన్నట్టుగా మనకు ఈ యొక్క కార్యక్రమంలో బయటికి రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.